ఎంత కష్టం వచ్చినా చచ్చిపోకుండా బతికి లోకానికి మార్గదర్శకుడు కావాలి. ఆత్మహత్య చేసుకోకూడదు. ఎన్ని కష్టాలైనా భరించి నిలబడు, ఏదో ఒకనాటికి నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఇది నిరూపణం చేసి లోకానికి మార్గదర్శనం చెయ్యాలి కష్టాన్ని ఓర్చుకోవడం. అందుకే చూడండి, పాండవులు లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే బయట పడిన తరువాత భిక్షాటన చేసైనా బతికారు, యజ్ఞోపవీతం ఉంది కాబట్టి. ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఈ బతుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు. మనకి శాస్త్రములన్నీ అవే మాట చెప్తాయి. కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు ఆయుర్దాయంతో నిలబడినవాడు ఎన్ని కష్టములు పడనివ్వండి, చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. ఓర్పు అనేటటువంటిది అంత అవసరం జీవితంలో. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు. లోకమంతా ఎన్ని కష్టాలలో ఉన్నా తాను మార్గదర్శకుడై యజ్ఞోపవీతం ఉన్నవాడు కష్టాన్ని భరించి నిలబడి లోకానికి మార్గదర్శనం చేయించగలిగిన వాడై ఉండాలి. అంతేగాని కష్టం వచ్చిందని వాడే భగవంతుడిని వదిలేశాడు అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళకి భగవంతుడిని అందించేవాడెవరు, మార్గదర్శనం చేసేవాడెవరు? కాబట్టి శరీరం విడిచిపెట్టకూడదు.